హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దీనికోసం ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. సొంత జిల్లాలలో కుదిరితే సొంత గ్రామాల్లో ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. మొత్తం 12 రకాల పోస్టులతో అయితే ఈ నోటిఫికేషన్ మనకి మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ నుంచి అయితే రిలీజ్ అయిందండి. 10th నుంచి డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. అందరూ అప్లై చేయదగ్గ జాబ్స్ అండి. ఇవి కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఈ పోస్టులు భర్తీ చేయనున్నారండి. ఇంకా పోస్టుల వివరానికి వెళ్ళేపాటికండి మిషన్ సాక్ష్యం కింద బ్లాక్ కోఆర్డినేటర్ అయితే ఉందండి. సో ఇందులో మనం చూసినట్టయితే ఏజ్ విషయానికి వచ్చేపాటికి 25 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్న ఏ అభ్యర్థి అయినా అప్లై చేయొచ్చండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల మనకి 20,000 అయితే ఇస్తారు. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి ఎనీ డిగ్రీ అండి. అలాగే మిషన్ శక్తి రిలీజ్ చేశారండి. ఇందులో సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ అనే పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి మనకి. మొత్తం ప్రతి నెల మనకి 15,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి ప్రతి ఒక్క పర్సన్కి. ఇంకా ఇందులో అనుభవం విషయానికి వచ్చేపాటికండి ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా అయినా సెక్యూరిటీ దాంట్లో మీకు ఏదైనా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోండి. అలాగా ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకో పోస్ట్ వచ్చేపాటికండి పారామెడికల్ పర్సనల్ అండి. కేవలం మహిళలు మాత్రమే అప్లై చేయాలండి. సో ఈ పోస్ట్కి వచ్చేసరికి ప్రతి నెల మనకి 19,000 రూపాయలు అయితే ఇస్తారండి. దీనికి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేపాటికండి సంబంధిత రంగంలో కనీసం ఒక 3 సంవత్సరాలైనా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి. అది గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా పర్వాలేదండి. మిషన్ వాత్సల్యంలో భాగంగా అయితే కొన్ని పోస్టులు రిలీజ్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చేపాటికి డాక్టర్ అండి. ఇది పార్ట్ టైం జాబు. ప్రతి నెల మనకి 9,930 రూపాయలు ఇస్తారు. అలాగే ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేపాటికండి ఎంబీబీఎస్ చేసి ఉండాలండి. అలాగే ఆయా పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. దీనికి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ప్రతి నెల మనకి 7,944 రూపాయలు అయితే ఇస్తారండి. అలాగే చౌకీదార్ అయితే రిలీజ్ చేశారండి. ఆడవాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. దీనికి కూడా మనకి ప్రతి నెల 7,944 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తారండి. నెక్స్ట్ కుక్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారండి. దీనికి కూడా మహిళలు మాత్రమే అప్లై చేయాలి. శాలరీ విషయానికి వచ్చేపాటికండి 9,930 రూపాయలు అయితే ఇస్తారండి. నెక్స్ట్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అండి. దీనికి కూడా మహిళలు మాత్రమే అప్లై చేయాలి. శాలరీ విషయానికి వచ్చేపాటికి 7,944 రూపాయలు అయితే ఇస్తారండి. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్ అండి. ఇది పార్ట్ టైం పోస్ట్ అండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి ప్రతి నెల మనకి అక్షరాల 10,000 అయితే ఇస్తారండి. దీనికి వచ్చేపాటికి యోగా సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలండి. ఇంకో పోస్ట్ వచ్చేపాటికి అండి విద్యావేత్త పార్ట్ టైంలో ఉంటుందండి. దీనికి శాలరీ వచ్చేపాటికి అండి 10,000 అయితే ఇస్తారు. కేవలం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా డిఈడి, బీఈడి చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చండి. అలాగే మిషన్ వాత్సల్యంలో భాగంగా అయితే మరికొన్ని పోస్టులు రిలీజ్ చేశారండి. అవుట్ రీసెర్చ్ వర్కర్ అండి. దీనికి శాలరీ విషయానికి వచ్చేపాటికండి 10,592 రూపాయలు అయితే ఇస్తారండి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి 10th కానీ ఇంటర్ కానీ అప్లై చేయొచ్చండి. అలాగే మేనేజర్ కోఆర్డినేటర్ అండి. దీనికి ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. శాలరీ విషయానికి వచ్చేపాటికి 23,170 రూపాయలు అయితే ఇస్తారండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేపాటికి అండి సైకాలజీలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలండి. అలాగే 3 సంవత్సరాలైనా ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారండి. ఈ పోస్టులు మనకి జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారణ అధికారి కృష్ణా జిల్లా నుంచి అయితే రిలీజ్ అయినాయండి. ఈ పోస్టులు మనకి 25/11/2024 రిలీజ్ అయినాయి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, అప్లికేషన్ ఫీ లేదండి. జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోనండి మీరు ఈ పోస్టులకు అప్లై చేయండి. ఒకవేళ ఆ సైట్లో కనుక ఈ నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ లేకపోతే కంగారు పడొద్దండి. మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఈ 3 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి. నేను ఆల్రెడీ కాల్ చేశాను. మన దగ్గర ఉన్నటువంటి రెజ్యూమ్ ఏదైతే ఉందో అలాగే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి తగ్గట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి అక్కడికి వెళ్ళి అప్లై చేస్తే సరిపోతుందండి. కుదిరితే ఒక ఇంటర్వ్యూ అండి, లేదంటే మెరిట్ ద్వారా ఈ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. సో ఈ పోస్టులు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపటికండి 7/12/2024 సాయంత్రం 5 గంటల లోపండి. రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా మహిళా మరియు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డోర్ నెంబర్ 936, ఉమాశంకర్ నగర్, మొదటి లైన్, ఎస్ఎస్ఆర్ అకాడమీ, కానూరు, కృష్ణా జిల్లా. అక్కడికైతే మనం పంపించాలండి.
దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇదిగోండి, www.krishna.nic.com అండి. ఇది మొత్తం 12 నెలల కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీస్తున్నారండి. ఇవి కంటిన్యూగా ఉండే పోస్టులు అండి, తీసేసే పోస్టులు కాదు. కాబట్టి అర్హత అవకాశం ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయండి. అలాగే మీకు ఏమైనా కుదిరితే రికమెండేషన్ లాంటివి ఏదైనా మీకు అవకాశం ఉంటే ఉపయోగించుకోండి. అది మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళ కింద కామెంట్ పెడితే అక్కడ ఏమైనా సరే జాబ్ నోటిఫికేషన్స్ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా అప్డేట్ అయితే ఇస్తారండి. ఇవి కృష్ణా జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేయాలని చెప్పి మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేశారండి. కాబట్టి కృష్ణా జిల్లా వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. కృష్ణా జిల్లాలో ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.